నర్సరావుపేట ట్రాఫిక్ సీఐ లోకనాథం విద్యార్థులకి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరైనా విద్యార్థులు హెల్మెట్ లేకుండా, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, ట్రిపుల్ రైడింగ్, స్నేక్ డ్రైవింగ్, అలాగనే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సుధీర్ మరియు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. వాడంత మంచోడు ఇంకెవరు కూడా లేరనే రకంగా బిహేవ్ చేస్తాడు వాడు. సార్ పొరపాటు అయిపోయింది సార్, ఇంకెప్పుడు ఒకటి కామన్ వాడు పొరపాటు అయిపోయింది సార్, ఇంకెప్పుడు చేయను సార్ అంటాడు. ఆ క్షణం విడిచిపెట్టేస్తే మళ్ళీ బయటికి పోయిన తర్వాత అవే వెధవ వేషాలు వేస్తారు. బయటకు వచ్చిన తర్వాత మనందరం చూస్తున్నామండి, చూసేవి మాత్రం చెప్తున్నా నేను. అంటే లైసెన్స్ గురించి, ఇన్సూరెన్స్ గురించి, హెల్మెట్ గురించి అవన్నీ మీకు తెలిసినయే, సందర్భం వచ్చినప్పుడు చెప్తాం. అదే టౌన్ ఏరియాలో ప్రకాష్ నగర్లో కావచ్చు, రామరెడ్డిపేటలో కావచ్చు, కాలేజీలు ఎదురు కావచ్చు, స్కూల్ ఎదురు కావచ్చు, ఎక్కడైనా కానీ ఏం చేస్తుంటారు, కరెక్ట్గా అమ్మాయిలు వచ్చేటప్పుడు ఇది హీరో లెక్క ఫ్రంట్ టైర్ పైకి లేపుతారు, స్నేక్ కట్లు కొడుతుంటారు. అక్కడ సాధించినట్టు, లేకపోతే జీవితంలో ఒక గొప్ప ఉన్నత స్థానానికి పోయినట్టు ఫీల్ అవుతారు అనమాట. అక్కడ కాలేజీ బయట మేము ఆపుతూ ఉంటాం. అక్కడే ఆపేటప్పుడు వాడు దురదృష్టం అయితే దొరికిపోతాడు, అదృష్టవంతుడైతే పక్క నుంచి పోతాడు. ఇక్కడ మా ఉద్దేశం వెళ్ళిపోవడం తప్పని మేము చెప్పడం లేదు. ఆ వెళ్ళేటప్పుడు వారి మైండ్ సెట్ పోలీసుల్ని తప్పించుకొని పోయేటప్పుడు ఏదో సరే వెళ్ళిపోతున్నాం, మేము కూడా అంత తొందరపడి ఎంటపడడం కానీ, లేకపోతే ఓవర్టేక్ చేయడం కానీ వాళ్ళని ఆపాలని. ఎందుకంటే పొరపాటున ఏదైనా జరిగితే ఏదైనా ఇంకా తల్లిదండ్రులకి కడుపు మంటే వాళ్ళకి తెలియదుగా మీరు చేసే విన్యాసాలు. ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు అబ్బే మొత్తం కాలేజీకి వెళ్ళిపోతున్నారు, మమ్మల్ని ఏదో గొప్ప స్థానానికి తీసుకెళ్ళిపోతారు, వాడి జీవితం వాడి కాళ్ళ మీద వాడు బతికేస్తాడని చెప్పేసి ఇలా అనుకుంటారు. కానీ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువ పర్సంటేజ్ అండి, నేను తక్కువ అంటాను లేదు, ఎక్కువ మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా అలాంటి బ్యాడ్ యాటిట్యూడ్తోనే ఉన్నారు.